తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. దేవుడి వాక్యం ద్వారా మనం దీవించుగాక. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను అని మన దేవుడు ఇక్కడ మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అపోస్తలుడైన పేతురు ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. జీవమును చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటున్నాడు. జీవమును చూడగోరువాడు అంటే మనము ఆ దానికోసమే ప్రయత్నం చేస్తున్నాం, జీవము కొరకే ప్రయత్నం చేస్తున్నాం. మన దేవుడు మనకి ఏర్పాటు చేసిన ఆ నిత్య జీవము కొరకు మనము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనము ఎలా ఉండాలట? జీవమును కోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా తన పెదవులను కాచుకొనవలెను అంటున్నాడు. కాబట్టి మనము క్రైస్తవులము, విశ్వాసులము, బాప్తిస్మం తీసుకున్న వారము, బల్లారాధనలో పాల్గొంటున్న వారము, ఇంకా చాలా అనేక మంది బోధలు చేస్తున్న వారు ఉంటారు, అనేక మంది చాలా విశ్వాసంతో నిండి ఉన్నవారు ఉంటారు. కానీ ఈ మాటలు మాత్రం అందరినీ పడగొట్టేవిగా ఉంటాయి. చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకునవలనని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఈ చిన్న పాపం ఎంతో మంది చేస్తూ ఉంటారు. చిన్న పాపం ఇది, మనకు అది పాపంగా తోచదు. చెడ్డదాన్ని పలకకుండా మన నాలుకను కాచుకోలేము, మనం కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాచుకోలేము. మనం చాలా చిన్న విషయం ఇది, కానీ ఇదే మనల్ని అగ్నిగుండంలో పడవేస్తుంది. ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా, అబద్ధమాడు పెదవులు గల వారిని కూడా అగ్నిగుండంలో పడవేస్తాడు. కపటమైన మాటలు పలకకూడదు, అలాగే చెడ్డ మాటలు పలకకూడదు. ఇవి అదే యాకోబు పత్రికలో కూడా నాలుకను గురించి చెప్తాడు కదా, 3వ అధ్యాయము 5వ వచనంలో, నాలుక చిన్న అవయవమైనప్పటికీ అది అగ్నియే. ఎందుకని? ఆ నాలుక నిప్పు పెడుతుంది. మనం ఈ మధ్య న్యూస్లో చూస్తున్నాము, కాలిఫోర్నియా, హాలీవుడ్ ప్రాంతం అంతా తగలబడి, హాలీవుడ్లో ఏదో వాళ్ళు ఒక ఫంక్షన్ చేసుకుంటూ ఒక స్త్రీ పలికిందట, దేవుడు జీరో, మనమే హీరో, మనమే సమస్తం అన్నట్టుగా పలికిందట. అది చాలా కాలం ట్రోల్ అవుతూ వచ్చింది. కానీ ఆ మాట పలికింది మరుసటి దినాల్లోనే అదంతా తగలబడిపోవటం, వారి ఆస్తిపాస్తులన్నీ తగలబడిపోవటం మనం చూసాం. అది ప్రపంచంలో ఉన్నతమైన ప్రాంతం, అది ఉన్నతమైన స్థితి కలిగిన ప్రాంతం. మేడలు, మిద్దెలు, వాళ్ళ వజ్రాలు, వైడూర్యాలు మొత్తం తగలబడిపోయి మొత్తం కోల్పోయారు వాళ్ళు. ఎందుకని? దేవుణ్ణి స్తుతించక, దేవుణ్ణి స్తుతించే నాలుకతోటి లోకపు మాటలు మాట్లాడడం, లోకరీతిని అనుసరించడం, మేమే గొప్ప అని ఫీల్ అవ్వడం. మేమే గొప్ప అనుకోవడం వలన అమెరికా ఆ మంటల్ని ఆర్పివేయగలదు, కానీ ఆర్పివేయలేనంత ఎదురుగాలి వీచి ఆ ప్రాంతం అంతటిని తగలబెట్టేసింది. అంతటి భయంకరమైన స్థితి కలుగుతుంది. మన నాలుక ఎంతటి నిప్పు, అగ్నియే అంటున్నాడు. అందుకని యాకోబు మన నాలుక అగ్నియే, అది పాపపు ప్రపంచము అంటున్నాడు. కాబట్టి మన నాలుకను మనం సాధు చేసుకున్నప్పుడు మన చెడ్డ మాటలు పలకము, కపటమైన మాటలు పలకము. మనము దీనిని బట్టి, మొన్న జరిగిన సంఘటన బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు కాలిఫోర్నియా ప్రజలందరూ విస్తారమైన జనం సముద్రపు ఒడ్డుకెళ్ళి బాప్తిస్మాలు తీసుకుంటున్నారు. విస్తారమైన జనం వీధుల్లోకి వచ్చి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు, దేవుని లేకపోతే, దేవుని ఆదరించకపోతే ఏం జరుగుతుందో అక్కడ ప్రజల్ని చూచారు, అనుభవించారు. ఇప్పుడు దేవుని అనుసరిస్తున్నారు, ఘనముగా సేవిస్తున్నారు. గొప్ప జనము వీధుల్లో చేరి ఘనముగా దేవుని స్తుతిస్తున్నారు. గొప్ప జనము బాప్తిస్మము తీసుకుంటున్నారు. కాబట్టి మనము మన నాలుకను, మన పెదవులను జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ఏమాత్రము అతిశయపడకూడదు. వారికి కలిగి ఉన్న దాన్ని బట్టి వారు అతిశయపడ్డారు, సర్వము కోల్పోయారు. మనము కలిగి ఉన్న దాన్ని బట్టి మనం నోటి ద్వారా కానీ, మన పెదవుల ద్వారా కానీ అహంభావం చూపించకూడదు. మనం కలిగి ఉన్న దాన్ని బట్టి
పాపమునకు మనకు నాలుక కానీ పెదవులు కానీ తావివ్వకూడదు. కాబట్టి మనము జాగ్రత్తగా చూసుకున్నాము, దేవుని బిడ్డలముగా సదాకాలము జీవిద్దాము. మనం చిన్న విషయాలు సాతాను ఎక్కడ పడవేస్తుందంటే మన నాలుకను బట్టి, మన పెదవులను బట్టి మనల్ని పడవేస్తుంది. మెళకువగా ఉందాము, సాతానికి మన జీవితంలో తావివ్వకుండా ఉందాము, దేవుని కృపను పొందుకున్నాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రములు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రములు ప్రభువా. నాయన, వినిచిన బిడ్డలు మేము మా నాలుకను, మా పెదవులను మా స్వాధీనంలో ఉంచుకొని మీకు అర్పించుకొని మీకు స్తుతి చెల్లించట్లో నాయన జీవించే భాగ్యం దయచేయండి. బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరటి మనలో మీ పాదములంతా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.